హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ బిగ్ స్క్రీన్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తానని చెప్పా కదా. ఇప్పుడు మంచి సినిమాతో మీ ముందుకు వచ్చేసాను. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాన్నగారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? కోర్ట్ సినిమా కానీ మీకు నచ్చకపోతే హిట్ 3 సినిమా చూడొద్దు అని. ఇప్పుడు హ్యాపీగా హిట్ 3 అయితే మనం చూడొచ్చు, ఎందుకంటే కోర్ట్ అంత బాగుంది. నిజంగా చాలా మంచి సినిమా ఇది. ప్రతి టీనేజర్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ కోర్ట్. సో ఈ సినిమాలో ఏం చూపించారంటే, బయట మనం జనరల్ గా చూసే ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయో అవే చూపించారు, కానీ అండర్లైన్డ్ గా ఒక మంచి పాయింట్ ని ఈ సినిమాలో చూపించారు. వెల్ రిటర్న్, వెల్ ఎగ్జిక్యూటెడ్, అబ్సల్యూట్ సినిమా కోర్ట్. అసలు ఏం జరిగింది కోర్ట్ లో? వీడియో చివరి వరకు చూడండి, స్పాయిలర్ లేకుండా చెప్పేస్తాను. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి. సో ట్రైలర్, టీజర్ లో మనకైతే స్టోరీ ఏంటనేది ఆల్రెడీ చెప్పేశారు. సింపుల్ గా టీనేజ్ లవ్ స్టోరీ. అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు. అమ్మాయి వైపు ఒక పెద్ద మనిషి. ఈ వీళ్ళ లవ్ మ్యాటర్ తెలిసిన తర్వాత పరువు కాపాడడం కోసం అబ్బాయిని అన్ని కేసులు పెట్టి ఇరికిచ్చేయాలి. అది మెయిన్ పాయింట్. సో ఎలాంటి కేసు పెడితే ఆడు బయటకు రావడం అంటే పాక్సో కేసు పెడితే మనోడు అసలు బయటకు రావడం కష్టం. సో ఆ రకంగా ఇరికిచ్చేస్తారు. ఇలా ఉంటే ఇప్పటి వరకు కేసు టేకప్ చేయని ఒక జూనియర్ అడ్వకేట్ ఈ సెన్సిటివ్ కేసుని టేకప్ చేసి గెలిచాడా లేదా అనేది రెండో పాయింట్. సో ఇదే స్టోరీ అంతా. ఇది ఫస్ట్ హాఫ్ అంతా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. లిటరల్లీ 2010 to 2016 బ్యాచ్, 10th పాస్డ్ అవుట్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో, పాస్ అవ్వకపోయినా పర్లేదు, ఆ టీనేజర్స్ మధ్య జరిగిన ఒక లవ్ స్టోరీ, ఒక ఇన్నోసెంట్ ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీ. అలాంటి వాళ్ళ లైఫ్ లో మంగపతి అనే క్యారెక్టర్ వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేస్తాడు. సో ఈ మంగపతి అనే క్యారెక్టర్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటారు. నేను కూడా చూసిన సినారియోస్ ఉన్నాయి ఆ ఏజ్ గ్రూప్ అప్పుడు. సో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటారు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా వాళ్ళ లైఫ్ లో ఇలాంటి ఒక క్యారెక్టర్ తప్పకుండా చూసే ఉంటది. సో వాళ్ళ మధ్య జరిగే డ్రామా, సెకండ్ హాఫ్ లో జరిగే ఒక కోర్ట్ డ్రామా, అన్ని రకాలుగా లాక్ చేసిన ఒక కేస్ ని స్టెప్ బై స్టెప్ అన్లాక్ చేసుకుంటూ ఆ కేసు గెలవాలనుకునే ప్రయత్నించే ప్రియదర్శి క్యారెక్టర్. ఇదే సినిమా అంతా. సో ఓన్లీ ఈ క్యారెక్టర్స్ తోనే సినిమా మొత్తం రన్ అవుతుంది అండ్ డెలివర్డ్ అండ్ అబ్సల్యూట్ సినిమా. సో జనరల్ గా కోర్టు డ్రామా సెట్ అవ్వాలి అని అంటే ఆ సినిమాలో మినిమం 2-3 విజిలేసే సిచ్యువేషన్స్ కానీ సీన్స్ కానీ ఉండాలి. ఇప్పుడు డిసైడ్ అయిపోతుంది ఆ సినిమా హిట్ అని. ఈ పర్టికులర్ కోర్ట్ సినిమాకి వచ్చేసరికి ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో కోర్ట్ డ్రామా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో విజిల్స్ పక్కా పడ్డాయి నేను చూసిన షోలో అయితే. అండ్ అక్కడే డిసైడ్ అయిపోయింది సినిమా హిట్. నాని అన్న ఏ ముహూర్తాన్ని అయితే వాల్ పోస్టర్ అని పెట్టాడు ఆయన ప్రొడక్షన్ నేమ్, ఇప్పటి వరకు ఆయన ప్రొడక్షన్ లో వచ్చిన ఏ సినిమా కూడా మనం డిసప్పాయింట్ అయితే చేయలేదు. థ్యాంక్ యూ నాని అన్న, బెస్ట్ సినిమాస్ అయితే ఇచ్చారు మీ ప్రొడక్షన్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ దీనికైతే. అండ్ ఈ సినిమా ఎప్పుడైతే 2010 బ్యాక్ డ్రాప్ జరుగుతుందన్నావో, 2013 లో మిర్చి సినిమా రిలీజ్ అయింది కదా, అది సినిమాలో చూపించాడు. సో ఆ సినిమా చూసిన తర్వాత మాకు కొంచెం ఆ మిర్చి సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేస్తే బాగుంటదేమో అనిపించింది. డియర్ టీమ్ ఆఫ్ మిర్చి, మీరు కొంచెం ఈ సినిమాని రీ రిలీజ్ చేయండి. మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఇది. ఇప్పుడు కోర్ట్ సినిమాలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్సెస్ అన్నప్పుడు ఫస్ట్ మనం ఈ సినిమాలో మాట్లాడుకునేది ఎవరి గురించి అంటే శివాజీరాజ్ అనే క్యారెక్టర్ గురించి. నిజంగా ఇంటర్వ్యూలో చెప్పినట్టు శివాజీరాజ్ గారు పర్ఫెక్ట్ రీఎంట్రీ అన్న మీకు ఇది. ఎందుకంటే అంత బాగా చేశారు ఈ పర్టికులర్ సినిమాకి. ఆ మంగపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కానీ లేకపోతే సినిమా ఎంత బాగా వచ్చేది కాదు. ఈ క్యారెక్టర్ కి శివాజీరాజ్ అన్న చెయ్యకపోతే విజయ్ బుల్గన్ అంత మంచి మ్యూజిక్ కూడా ఇచ్చేవాడు కాదేమో నాకు అనిపించింది. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా చేశాడు. అండ్ ఆ క్యారెక్టర్ చూసిన సేపు భయం వేస్తుంది నాకు. ప్రియదర్శి భయ్య, నిజంగా ఎరగదీసావు నువ్వైతే. నువ్వు గెలిచిన ప్రతిసారి మేము గెలిచినంత ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. ప్రౌడ్ ఆఫ్ యూ నిజంగానే. నీకు ఒక మంచి సినిమా, మంచి హిట్ అయితే మళ్ళీ పడింది. అండ్ ఆ టీనేజ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, రోషన్ అండ్ శ్రీదేవి, సో నిజంగా వాళ్ళు 100% ఇచ్చారు సినిమాకి. అండ్ ఈ సినిమాలో కూడా ఒకరు తక్కువ చేశారు, ఒకరు ఎక్కువ చేశారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళకి తగ్గ క్యాస్టింగ్, పర్ఫెక్ట్ క్యాస్టింగ్ సినిమాకి వాళ్ళు 100% ఇచ్చారు ఈ సినిమా. అండ్ విజయ్ బుల్గన్ భయ్య నిజంగానే ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చావు ఈ సినిమా. ఇంటర్వ్యూలో చెప్పినట్టు నీకు ఇన్స్పిరేషన్ తో కొట్టావని మాకు కూడా అనిపించింది. అండ్ నిజంగా మంచి ఆర్ఆర్ అయితే ఇచ్చావు సినిమాకి. ఫైనల్లీ రైటర్ డైరెక్టర్ జగదీష్ బ్రో నిజంగా పర్ఫెక్ట్ డెబ్యూట్ అయితే వచ్చేసారు. కంటిన్యూస్ హిట్స్ లో ఉన్న ప్రొడ్యూసర్ కి బ్లాక్ బాస్టర్ అయితే ఇచ్చేసారు మీరు. సో ఇది నా ఒపీనియన్ కోర్టు సినిమా పైన. అండ్ మీరు కూడా ఈ సినిమాని తప్పకుండా చూడండి. అండ్ థియేటర్స్ లో మాత్రమే చూడండి. ఒక మంచి హై ఇచ్చే సినిమా థియేటర్స్ లో. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ సినిమాని చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో అయితే పెట్టేసేయండి. అండ్ ఇంకొక మంచి సినిమాతో మళ్ళీ నా ఒపీనియన్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యువర్ బిగ్ స్క్రీన్.